మిల్లోకి వచ్చాము. మిల్లో ఏమేమి జరుగుతుందో చూద్దాం. రైస్ మిల్లోకి వచ్చాము. ఏమేమి జరుగుతుందో చూద్దాం. తర్వాత ఒడ్లు ఆడుతున్నాయి. ఒడ్లు ఇవి ఒడ్లు. దీంట్లో నుంచి మనకి చల్లార్లోకి వస్తుంది. రెండు చల్లార్లు కలిగి ఈ విధంగా వస్తున్నాయి. ఈ విధంగా వస్తూ ఉన్నాయి. ఇది సపరేట్, ఇది సపరేట్, ఊగేది సపరేట్. సపరేట్లో నుంచి ఇంకా నీట్గా క్వాలిటీ బియ్యాలు వస్తాయి. క్వాలిటీ బియ్యాల నుంచి ఇంకా వైట్ నార్లో మనకి ఈ విధంగా బియ్యాలు పాలిష్ అయ్యి వస్తాయి. ఈ విధంగా పాలిష్ అయ్యి వస్తాయి. ఇంకో వైట్ నార్కి ఇంకో క్వాలిటీ వస్తుంది. దీంట్లో నుంచి ఇంకో వైట్ నార్ వస్తుంది. మొత్తం 3 వైట్ నార్కి పోవాలా. 3 వైట్ నార్కి వచ్చిన తెల్లంగా వచ్చేస్తుంది క్వాలిటీ. తెల్లంగా రాగానే ఆవిడ సిల్కీలు పోతుంది. సిల్కీల నుంచి చూడండి ఏ విధంగా ఉంటాయి క్వాలిటీలు. బియ్యం క్వాలిటీ ఇంత బాగా వస్తాయి. ఆమె ఈ సిల్కీ నుంచి ఇంకో సిల్కీకి పోతుంది. ఈ తౌడు మామూలుగా ఇది ఇంకో సిల్కీ. అప్పుడు క్వాలిటీ మెరుస్తుంటుంది. తెల్లంగా వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తే క్వాలిటీ ఉన్నట్టు బాగా. ఈ విధంగా క్వాలిటీ చూసుకొని తీసుకోండి. ఇది ఒక సిల్కీ. ఈ సిల్కీ మిషనరీ అంటే ఈ బియ్యం తొట్లు తెల్లిడ ప్యానల్ బోన్లు. ఈ కోను ఇప్పుడు ఏదయ్యి మామూలు పొట్టలు బియ్యాలు చేస్తారు. అని డైరెక్ట్గా అన్ని క్వాలిటీ తీసుకొని దీంట్లోకి వస్తాయి. దీంట్లోకి వచ్చేప్పుడు ఇట్లా చల్లంగా నూకలకి ఇప్పుడు డివైడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు సన్నను ఒక 6 దగ్గరతో చూద్దాం. ఈ సన్ననూక దిగే ప్లేసు. ఈ సన్ననూక దిగుతుంది ఈ విధంగా సన్నటి నూక. ఈ లోపల ఏంటంటే చీర దిగుతుంది. ఇది చీర దిగే ప్లేసు. చీర